వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయి 4 నెలలు అయింది. వైసీపీ 5 ఏళ్ల పాటు నిరాటంకంగా అధికారం చలాయించింది. జగన్ తనదైన శైలిలో పాలించారు. ఆయన సంక్షేమం పైన దృష్టి పెట్టి దానినే సర్వం అనుకున్నారు. ఇక జగన్ కోటరీతోనే పాలన సాగించారు అన్న ప్రచారము సాగింది. ఇక ఆయన్ను నమ్ముకున్న సంక్షేమము, సోషల్ ఇంజనీరింగ్ అన్ని కూడా ఘోర ఓటమినే అందించాయి. ఏపీ ప్రజలు వెరీ స్మార్ట్ అని మరోమారు విలక్షణ తీర్పుతో నిరూపణ అయింది. ఇదిలా ఉంటే ఏపీలో టీటీడీ కూటమి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 4 నెలల పాలన పూర్తి అవుతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం 60 నెలల పాలనలో ఇది 6% కాలం అన్నమాట. పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇది టూ ఎర్లీ అని కూడా చెప్పాలి. కానీ అదే సమయంలో ప్రజల్లో నానాటికి పెరుగుతున్న ఆశలు, ఆకాంక్షలు అన్నీ చూసుకున్నప్పుడు వారు ఈ 4 నెలల పాలనలో సంతృప్తిగా ఉన్నారా అంటే మధ్యతరగతి, ఎగువ తరగతి హ్యాపీస్ అనే సర్వేలు చెప్తున్నాయి. అదే సమయంలో దిగువ తరగతిలో మాత్రం అసంతృప్తి కొంత ఉందని అంటున్నారు. దానికి కారణం సంక్షేమ పథకాల అమలులో ఇంకా క్లారిటీ లేకపోవడమే. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలల పాలనలో ఆ దిశగా అడుగులు ముందుకు వేయలేకపోయింది అన్న చర్చ కూడా ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక సూపర్ 6 హామీలలో సామాజిక పెన్షన్ అన్నది ఒకటి మాత్రమే అమలు అయింది. మిగిలినవి అన్నీ అలాగే ఉన్నాయి. దాంతో పాటు ప్రభుత్వం పనితీరు మీద కూడా చర్చ అయితే సాగుతోంది. అయితే ప్రభుత్వం చెబుతున్న దాన్ని ప్రజలు నమ్ముతునే పరిస్థితి ఇంకా ఉంది. అప్పులు చేసి గత ప్రభుత్వం గద్దె దిగిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం తంటాలు పడుతోందని, అన్ని సర్దుకుని ఏదో నాటికి తమకు అన్ని పథకాలు ఇస్తుంది అని అన్న ఆశ మాత్రం ప్రజల్లో ఇంకా ఉంది. ఇక వైసీపీ విపక్షంలో ఉంది. మరి వివక్ష వైసీపీకి జనంలో ఏ మేరకు గ్రాఫ్ పెరిగింది అన్నది చూస్తే కనుక ఏమీ లేదు అనే అంటున్నారు. టీడీపీ కూటమి వద్ద అసంతృప్తి ఉన్నా కూడా అది వైసీపీ మీదకు అసంతృప్తిగా టర్న్ అయితే కావడం లేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలన జనాలు చూసేసి ఉన్నారు. ఆ అనుభవాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దాంతో వైసీపీని ఓడించి పంపిన తమ తీర్పుని వారు ఇప్పటికే సమర్థించుకుంటూనే ఉన్నారు అని అంటున్నారు ప్రతి ఒక్కరు. ఒక వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి కూడా చూస్తే ఈ 4 నెలల్లో ప్రతిపక్షంగా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు అని కూడా అంటున్నారు. దాంతో వైసీపీ ఓటమి పాలు అయిన తర్వాత జనాల్లో పెద్దగా కనిపించడం లేదని కూడా అంటున్నారు. ఈ రకమైన ప్రజాభిప్రాయం అయితే జనాల్లో ఉంది అని సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుని పూర్తి స్థాయిలో పొందేందుకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉందని హామీలు కూటమి పెద్దలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి టైం బాండ్ అంటూ లేదు అన్నది కూడా ఉంది. అన్ని సర్దుకుని చివరి 2 ఏళ్లలో అమలు చేసిన ప్రజల మద్దతు కూడగట్టుకోవచ్చు అన్న చర్చ కూడా ఉంది. ఇక వైసీపీ విషయం తీసుకుంటే అధికార పార్టీకి కొంత టైం ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని చూస్తోంది అని అంటున్నారు. అలా కూటమి పట్ల వచ్చిన వ్యతిరేకత ఏమైనా ఉంటే దాన్ని సొమ్ము చేసుకునే పనిలో వైసీపీ రానున్న కాలంలో ఉండవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా జస్ట్ 4 నెలలు మాత్రమే ఇప్పటికి అయ్యాయి. ఇంకా చాలా ఉంది. దాంతో ఏపీలో ఇది ఒక ప్రాథమికమైన ఒపీనియన్ గానే చూడాలని అంటున్నారు. రాజకీయం అంటే నిరంతరం పారే నది లాంటిది, ఎప్పుడు ఒకేలా ఉండదు. సో రేపటి రోజున జనం ఏమి అనుకుంటున్నారు అనే కంటే ఎన్నికల వేళకు వారికి అసలైన ఒపీనియన్ అన్నదే ముఖ్యమని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.